క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఇశ్రాయేల్ 7 పండుగలలో 6వ పండుగను గురించి ధ్యానించుకుందాం. ప్రార్థనతో వీడియోను ప్రారంభించుకుందాం. ప్రేమ గల ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ఇశ్రాయేలుకి ఇచ్చిన 7 పండుగలలో 6వ పండుగను, ప్రాయశ్చిత్తార్థ దిన పండుగను ధ్యానిస్తుండగా ప్రభువు మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మతో నింపండి. మన పండుగలలో ఉన్న పరమార్థమును గ్రహించడానికి సహాయం చేయండి. ఇశ్రాయేల్ పండుగలను ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మదేవ మీరు బోధించండి. మీరే మహిమ పొందమని యేసయ్య ప్రార్థించుకుంటున్నాం తండ్రి. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరులకు ఉన్న వందనములు. ఇశ్రాయేల్ పండుగలలో 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ దిన పండుగను గురించి ధ్యానించుకుందాం. లేవ్యకాండము 23వ అధ్యాయము 26వ వచనం నుంచి 26వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ పండుగను గురించి వ్రాయబడింది. ఇక్కడ ప్రాయశ్చిత్తార్థ దినము పండుగను గూర్చి ఇశ్రాయేళ్లకు 6వ పండుగ. ఇది ఇశ్రాయేలు 7వ నెల త్రిష్టి నెల 10వ దినమున ఈ పండుగను ప్రారంభించాలి. యెహోవా మోషేకు ఇలాగ సెలవించెను. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవించెను. 26వ వచనం, లేవియకాండం 23వ అధ్యాయం 26వ వచనం. ఈ 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము. పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినమును గూర్చి వారు నేర్చుకోవాలి. కాబట్టి అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఇశ్రాయేలు మరి పండుగలలో 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ దినము పండుగ. ఇది తిష్టి నెల, అంటే 7వ నెలలో ఇశ్రాయేల్ క్యాలెండర్ ప్రకారము 7వ నెలలో ఈ పండుగను చేయాలి. 7వ నెల 10వ దినమున ఈ పండుగను ప్రారంభించాలి అని చెప్పబడింది. అయితే అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. 10వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. మిమ్మల్ని మీరు మరి దుఃఖపరుచుకొని హోమం చేయాలి, అంటే దుఃఖపడాలి. ఈ పండుగ పాపముల నిమిత్తమై దుఃఖపడాలి. ఇశ్రాయేలు అందరూ పరిశుద్ధ సమాజముగా కూడాలి, సంఘముగా కూడాలి. సంఘంగా కూడుకొని పరిశుద్ధంగా వాళ్ళు ఆచరిస్తూ దుఃఖపడాలి అని ఇక్కడ చెప్తా ఉంది. కాబట్టి వారు 26వ వచనంలో, అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందంటే, ద లార్డ్ స్పోక్ టు మోసెస్ సేయింగ్ ఆల్సో ద 10th day of the 7th month, the 10th day 7th month shall be the day of atonement. It shall be a holy convocation. కాబట్టి వీళ్ళు కాన్వొకేషన్ ఎలా, వాళ్ళు సమాజముగా హోలీ కాన్వొకేషన్ పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఇట్ షల్ బి ఏ హోలీ కాన్వొకేషన్, అంటే పరిశుద్ధ సంఘముగా కూడాలి, అంటే పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఇప్పుడు వారు 10వ దినమున కూడుకోవాలి. 10వ దినమున వాళ్ళు పరిశుద్ధ సంఘముగా కూడుకొని వారు చేసినటువంటి పాపముల నిమిత్తమై, తప్పిదముల నిమిత్తమై వారి దుఃఖపడాలి, పాపాలను ఒప్పుకోవాలి. పాపాలను ఒప్పుకొని ఆ 10వ దినమున వాళ్ళంతా దుఃఖపడుతూ పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తంగా ఒప్పుకుంటూ వాళ్ళు సమాజంగా కూడాలి. అందుకే దీనికి ప్రాయశ్చిత్తార్థ దినము. ఈ 10వ దినమున వాళ్ళు త్రిష్టి నెలలో 10వ దినమున ప్రాయశ్చిత్తార్థ దినముగా, ప్రాయశ్చిత్తం అంటే పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం, కాబట్టి దుఃఖపరుచుకోవాలి అని వారికి చెప్పబడింది. అయితే ఇంకా లేవ్యకాండము 16వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే, సంవత్సరములకు ఒకసారి ఇశ్రాయేలు సమస్త పాపములను బట్టి
వారి నిమిత్తము ప్రాయచిత్తం చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ, యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. కాబట్టి సంవత్సరములకు ఒక్కసారి ఇశ్రాయేలు సమస్త పాపములను బట్టి, వారి సమస్త పాపమును బట్టి వారి నిమిత్తం ప్రాయచిత్తం చేయబడాలి, ప్రాయచిత్తం చేసుకోవాలి అని మనకు లేఖనాలు చెప్తున్నాయి. అంటే వారు ఇశ్రాయేల్ క్యాలెండర్ ప్రకారము అది 7వ నెల 10వ దినమునే కూడుకోవాలి. అది పవిత్రమైనది. ఈ దినము సంవత్సరములకు ఒకసారి ప్రధాన యాజకుడు ప్రజలందరి పాపం నిమిత్తమై ప్రాయచిత్తం చేస్తాడు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ప్రజలందరి పాపం నిమిత్తమై ప్రాయచిత్తం చేస్తాడు అతి పరిశుద్ధ స్థలములో. ఆ దినంలోనే సంవత్సరంలో ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. అంటే ఈ దినమే ప్రధాన యాజకుడు, పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో ప్రత్యక్ష గుడారంలో 3 ఉన్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని 3 స్టెప్స్ ఉన్నాయి. కానీ ఆవరణంలో ఇశ్రాయేల్ ప్రజలు వస్తారు. ఆవరణం పరిశుద్ధ స్థలములో మరి యాజకులు ఉంటారు. యాజకులు ప్రవేశం ఉంది. మరి లేవీయులు మాత్రం పరిశుద్ధ స్థలంలో, యాజకులుగా ఉండేవారు పరిశుద్ధ స్థలంలో ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే వెళ్ళాలి, మిగతా యాజకులు వెళ్ళటానికి లేదు. అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు పదే వెళ్ళటానికి లేదు. సంవత్సరంలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి రావటానికి లేదు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. అది ఆ ఒక్కసారి ఎప్పుడు అంటే మరి 10వ దినమున ప్రాయశ్చిత్తార్థ దినమున. మరి ఇశ్రాయేల్ ప్రజల నిమిత్తము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. కాబట్టి వీరి నిమిత్తమై, ఇశ్రాయేల్ ప్రజల పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తంగా మరి ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఈ కొత్త నిబంధనలో నెరవేర్పులో మరి కొన్ని అనేక అంశాలు 2వ వీడియోలో తెలుసుకుందాం. ఈ మొదటి వీడియోలో మరి ప్రధాన యాజకుడు పాత నిబంధనలో పండుగను గురించి తెలుసుకుందాం. కొత్త 2వ భాగంలో 2వ వీడియోలో మరి కొత్త నిబంధనలో నెరవేర్పు ఏమిటి, ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు, మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ఏ విధంగా నెరవేర్పు, ఆ దిశను మనము తర్వాత ధ్యానించుకుందాం. 10వ దినమున ప్రాయశ్చిత్తార్థ దినము 7వ నెలలో మరి ప్రధాన యాజకుడు అలా వెళ్తాడు. కాబట్టి ఇది ప్రధాన యాజకుడు చేయవలసినటువంటి పని. అయితే మిగతా వారు ప్రజలందరూ కూడా సమాజంగా కూడాలి. ఆ దినంలో సమాజంగా కూడాలి. ప్రాయశ్చిత్తం 16వ అధ్యాయంలో ప్రాయశ్చిత్తము అనే మాట 14 సార్లు, 23వ అధ్యాయంలో 3 సార్లు కనబడుతుంది ఈ మాట ప్రాయశ్చిత్తార్థం. అయితే మొదటి నెల 10వ దినమున పస్కా గొర్రె పిల్లను తీసుకోవలెను. మొదటి నెల తీసుకున్న 10వ నెలలో మొదటి దినమున పస్కా గొర్రె పిల్లను తీసుకుంటారు. 7వ నెల 10వ దినమున ప్రాయశ్చిత్తార్థ దినాన్ని చేస్తారు. 7వ నెల 10వ దినమున ప్రాయశ్చిత్తార్థ దినము. పస్కా పండుగలో రక్తము ఇంటి ద్వారబంధములకు పూయవలనని ఉంది. పస్కా పండుగలో తీసుకున్నటువంటి గొర్రెపిల్ల రక్తము ఎక్కడ, ఇశ్రాయేలు ప్రతి ఇంటిలో వారి ద్వారబంధానికి పూయాలి. దాని రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని, నిర్దోషమైన నిష్కలంకమైన ఒక గొర్రెపిల్లను తీసుకోవాలి. అది
మొదటి నెల అబీబు నెల అబీబు నెలలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రక్తాన్ని ద్వారబంధానికి పూస్తారు. కానీ ప్రాయశ్చిత్తార్థ దినమున పండగ రోజు ప్రాయశ్చిత్తార్థ దినమున వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని కరుణాపీఠం మీదకి తీసుకెళ్తారు. అంటే ఎవరు తీసుకెళ్తారంటే ప్రధాన యాజకుడు తీసుకెళ్తాడు. మరి ప్రాయశ్చిత్తార్థ దినమున అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకెళ్తాడు. దీనికి డిఫరెన్స్ ఉంది. పస్కా పండుగలో గొర్రెపిల్ల రక్తాన్ని వారి ద్వారబంధరాలకు పూస్తారు. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల ప్రజలు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు మొత్తము వారు నివాసం ఉన్నటువంటి ద్వారబంధరాలకు పూస్తారు. కానీ ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ రోజు అంటే 7వ నెల 10వ దినమున వారు రక్తము గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు తీసుకొని కరుణాపీఠం మీద ప్రోక్షిస్తాడు. కరుణాపీఠాన్ని ప్రోక్షిస్తాడు. ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. ప్రజలందరి పాపము నిమిత్తమై అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం ఉంటుంది, మందసం ఉంటుంది. ఆ మందసంకు 2 కెరూబులు ఉంటాయి. కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటాయి. మందసంలో మరి హారోను చిగురించిన కర్ర ఉంటుంది. 10 ఆజ్ఞలు గల పలకలు ఉంటాయి. మన్నా పాత్రలు ఉంటాయి. మందసంలో ఏమేమి ఉంటాయంటే మందసం ఎక్కడ ఉంటుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో మందసంలో 3 వస్తువులు ఉంటాయి. మోసేకు సీనాయి కొండ మీద ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు గల రాతి పలకలు ఉంటాయి. మందసంలో చిగురించిన ఆహారం కర్ర ఉంటుంది. మన్నా పాత్రలు ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో మన్నా తినటువంటి పాత్రలు ఉంటాయి. మన్నా యేసు ప్రభువే మన్నా, యేసు ప్రభువే జీవాహారము. మన్నా గల పాత్రలు ఉండటము యేసు ప్రభువే మరి జీవాహారమై ఉన్నాడు. ఆయనే మన్నా, జీవాహారం, ఆధ్యాత్మికమైన మన్నా. 10 ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు దేవుని వాక్యము. చిగురించిన ఆహారం కర్ర యేసుక్రీస్తు పునరుద్ధానికి సంకేతంగా ఉన్నాయి. ఇక్కడ ప్రాయశ్చిత్తార్థ దినము అతి పరిశుద్ధ స్థలంలోనికి కరుణాపీఠం మీద రక్తం ప్రోక్షిస్తాడు ప్రధాన యాజకుడు. అంటే ప్రాయశ్చిత్తము అనగా కప్పుట, కవర్ అంటే అది ప్రాయశ్చిత్తం, ప్రోక్షించడం. కానీ మనము దానికి ఇంగ్లీష్లో కూడా రాయబడింది. 23వ అధ్యాయము లేవ్యకాండము 23వ అధ్యాయము 28వ వచనంలో ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. 10వ దినమున ఇశ్రాయేలు ఏ పని చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకున్నటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ప్రాయశ్చిత్తం పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ దినమున తాను దుఃఖపరచుకోనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడతాడు. అంటే ఏ ఇశ్రాయేలుడైతే 10వ దినమున సమావేశం కాకుండా, తన పాపాన్ని ఒప్పుకోకుండా, తనను దుఃఖపరచుకోకుండా, ప్రాయశ్చిత్తార్థం చేసుకోకుండా, తన పాపమును ప్రాయశ్చిత్తం చేసుకోకుండా, అంటే పశ్చాత్తాపడకుండా, దుఃఖపడకుండా, సమాజంగా కూడకుండా ఉంటాడు, వాడు కొట్టివేయబడతాడు, చనిపోతాడు, దేవుడు కొట్టివేస్తాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఉంటే సమాజంలో నుండి కొట్టివేయబడతాడు, దేవుడి గుర్తు చేస్తాడు. కాబట్టి వాళ్ళు భయంతో అందరూ కూడుకుంటారు.
ఆ దినమున ఏ పనినైనను చేయకూడదు. కానీ ఆ దినమున ఏ పనినైనను చేయడను, అందులో మీరు ఏ పని చేయకూడదు. అది సమస్త నివాసములలో మీ తరములకు నిత్యమైన కట్టడ. ఆ వారి సమస్త జనులకు నిత్యమైనటువంటి కట్టడగా ఉండాలి. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను అని ఉంది. కాబట్టి వారిని వారు దుఃఖపరచుకోవాలి. ఎలా? వారి దుఃఖపడటం, వారి ఇశ్రాయేలు ప్రజలు దుఃఖపరచుకోవాలి. వారు విశ్రాంతి దినాన్ని పాటించాలి, దుఃఖపడాలి. ఇప్పుడు ఆ దినము ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు వారు విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఎప్పటి వరకు పాటించాలి అంటే 9వ దినము సాయంకాలం నుండి 10వ దినం సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించాలని ఉంది. కాబట్టి వారు విశ్రాంతిని పాటించాలి. విశ్రాంతిని పాటించి దుఃఖపరచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రాయశ్చిత్తార్థంగా తన పాపముల కోసమై వాళ్ళు అక్కడ సమావేశం కావాలి, పరిశుద్ధ సంఘంగా ఉండాలి, పరిశుద్ధ సమాజంగా కూడాలి. ఈ వాక్య భాగం మనకు మన పాపం నిమిత్తమై మనము దేవుని ఎదుట ఒప్పుకోవాలి. తన పాపం నిమిత్తం అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని దేవుని వాక్యం. మన పాపం నిమిత్తమై మరి ప్రాయశ్చిత్తంగా శిలువలో ప్రభు వేలాడిన దానికి చూస్తాం. మన కోసం ప్రభు దుఃఖపడ్డాడు, మన కోసం ఆయన సమర్పించుకున్నాడు. మనము ఆ ప్రభు మన పాపం నిమిత్తమై ప్రభు దగ్గర పశ్చాత్తాపడేదానికి ఈ పండుగ సూచనగా ఉంది. ఈ పండుగ ద్వారా ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధ సంఘంగా కూడుతున్నారు. మనము పరిశుద్ధ సంఘముగా ఆదివారం ప్రభు దినమున మనము కూడుకోవాలి. మనము ప్రాయశ్చిత్తార్థంగా మనము మన పాపములు ఒప్పుకోవాలని ఈ పండుగ ఆత్మీయ ఇశ్రాయేలుమైన మనకు తెలియజేస్తుంది. ఆత్మీయ ఇశ్రాయేలుగా మనకు మరి జాతిపరమైన ఇశ్రాయేలు నుండి ఆత్మీయ ఇశ్రాయేలుమైన మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి. పండుగలో ఉన్న పరమార్థమును మనం గ్రహించాల్సినటువంటి విషయం. పండుగ ఇశ్రాయేళ్లకు మాత్రమే అని మనము అనుకోకూడదు. ఈ పండుగ నెరవేరాలి దిశగా ఇశ్రాయేళ్ల విషయంలో ఈ పండుగ నెరవేరాలి. ఇది భవిష్యత్తులో నెరవేరబోతుంది. ఈ పండుగ ఇశ్రాయేళ్లు ఈ పండుగ ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ ఇశ్రాయేళ్లు ఒక జాతిగా కూడుకొని వారు పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడేటువంటి సమయం ఇంకా వాళ్ళు పశ్చాత్తాపడలేదు. ఈ పండుగ నెరవేరలేదు, భవిష్యత్తులో నెరవేరుతుంది. వారు యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొని ప్రాయశ్చిత్తంగా మరి ఈ పండుగ పరమార్థము వారు గ్రహించడానికి ఇంకా సమయం పడుతుంది. ఆత్మీయ ఇశ్రాయేలుగా మనము కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువును మనం అంగీకరించాము. మన పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయబడ్డారు ప్రభు. ఆయనే మన ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు మన పాపం నిమిత్తమై ఒక్కసారిగా బలయ్యాడు. ఇవన్నీ వచ్చే పాఠంలో మరలా 2వ భాగంలో ధ్యానించుకుందాం. అంతవరకు మీరు వాక్యాన్ని విని 2వ వీడియోకు సిద్ధపడాలని, 2వ వీడియోలో అనేక అంశాలు ఇంకా ఈ పండుగలో ఉన్న పరమార్థము ప్రాయశ్చిత్తార్థ దినం గురించి మరి ప్రధాన యాజకుడైన ప్రభువుని గురించినటువంటి అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. 2వ వీడియోలో మనం ధ్యానించుకుందాం. అంతవరకు మీరు ప్రార్థన కొరకు సిద్ధపడాలి. మరి దేవుని ఈ వాక్యము ఈ పండుగల వీడియోలు విని వీక్షించి
ఇతరులకు షేర్ చేసి మరి అందరికీ దేవుని వాక్యం విని సత్యమును తెలుసుకొని పరలోక రాజ్యానికి వారసులయ్యే విధంగా మీరు కూడా ప్రోత్సహించాలని తెలియజేస్తున్నాను. 7 బుద్ధిమట్టలు ఆశీర్వదించారు.